వెల్కమ్ బ్యాక్. ఎన్నికల ముందే ప్రతిపక్ష వైసీపీలో అసంతృప్తుల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల మార్పు వ్యవహారం అనేక నియోజకవర్గాల్లో గ్రూపుల గోలకు తెరలేపింది. తాజాగా సత్తెనపల్లిలో పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గళం విప్పారు. ఏకంగా రాంబాబుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించి ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ తీర్మానం చేశారు. ఇక ఈ వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది. వైసీపీలో సీనియర్ నేతగా ఎదిగిన అంబటి రాంబాబు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీలో కీలక నేతగా ఉన్న రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో అసమ్మతి సెగ తప్పెట్టులేదు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. చాలా కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్న అంబటి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో 4 ఏళ్లుగా నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినా రాంబాబు పట్టించుకోలేదన్న అసంతృప్తి క్యాడర్లో ఉంది. వాస్తవానికి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గానికి లోకల్ కాకపోయినప్పటికీ అధిష్టానం గత ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ కేటాయించింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో రాంబాబు రేపల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 94-99 ఎన్నికల్లో మాత్రం ఇక్కడి నుంచి ఓడిపోయారు. అప్పట్నుంచి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్న అంబటికి వైఎస్ సీఎం అయ్యాక ఏపీ ఐఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అలా వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్ మరణం తర్వాత జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనూ రాంబాబు అన్నీ తానై క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటిపై వ్యతిరేకత తీవ్రమవుతోంది. సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు రాంబాబు అభ్యర్థిత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. 4 ఏళ్లుగా అధికార టీడీపీ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అంబటి తమను పట్టించుకోలేదన్నది వారి కోపానికి కారణం. ఇలాంటి వ్యక్తి తమకు నాయకుడిగా ఉంటే భవిష్యత్తులో పార్టీని వీడి వెళ్లిపోతామంటూ అధిష్టానానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. తాజాగా అసమ్మతి నేతలు సత్తెనపల్లిలో భేటీ నిర్వహించి రాంబాబుకు టికెట్ ఇవ్వొద్దంటూ తీర్మానం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముగ్గురం ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం. ఏ ఒక్కరి దగ్గరికి ఆయన రాలేదు. ఏ ఒక్కరిని దగ్గరకు వచ్చి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు, నేను ఇందులో మీ అందరూ నాకు ఇక్కడ పార్టీ వైపు నుంచి నాకు సమన్వయకర్తగా పంపించారు, మీరు అందరు నా దగ్గరకు వచ్చి నేను అందరు కలిసి చేసుకుందామని ఒక మాట్లాడలేదు. ఇది అప్పుడే నాంది పలికింది. ఈయన పనితనం ఏందో, ఈయన పని ఎట్లా చేయబోతున్నాడు అనేది. చట్టాలు కడుతుంటే కనీసం రైతులకు నష్టపడేదారనుకోకుండా, ఒక రూపాయి కూడా నష్టపడేదారనుకోకుండా కేసులు పెట్టి మమ్మల్ని కేసులు కట్టించిన పరిస్థితి జరిగింది. దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు నుంచి స్టే తెచ్చాము. కానీ మనకున్నటువంటి మన సమన్వయకర్త మన ఎక్కడ మమ్మల్ని పథకం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే సత్తెనపల్లి నియోజకవర్గంపై పలువురు వైసీపీ నేతల కన్నుపడింది. స్థానికంగా నలంద విద్యా సంస్థ అధినేత హరిప్రసాద్ రెడ్డి తన సతీమణి శారదారెడ్డిని సత్తెనపల్లి నుంచి పోటీ చేయించాలని గత ఎన్నికల్లోనే ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. ప్రస్తుతం అంబటిపై అసమ్మతి నేపథ్యంలో తిరిగి సత్తెనపల్లి టికెట్ కోసం హరిప్రసాద్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మంగళగిరి వైసీపీ సీటును ఈసారి చేనేత వర్గాలకు కేటాయించి సత్తెనపల్లిని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే సత్తెనపల్లి టికెట్ ఆళ్లకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అంబటిని పార్టీ అధినేత ఏ విధంగా బుజ్జగిస్తారో చూడాలి. అటు అంబటి అభ్యర్థిత్వం మార్చని పక్షంలో సొంత పార్టీ నేతలే ఆయన్ను ఓడించేందుకు రెడీ అవుతుండడం పార్టీలో కలకలం రేపుతోంది.